Good morning, students. Welcome to our online classes on web technologies by Rajshekhar, lecturer in computer science and applications in Alamir Degree and PG College, Rajahmundry. Now, today's topic is web technology. Unit 1.1 Introduction to HTML. Generally, programming languages are like C, C++, Java, .NET, etc. These are all programming languages. Like that, scripting language is also there. HTML, CSS, JavaScript, VB script, etc. These are all scripting languages. These scripting languages are used to develop web pages and web documents. Website is a collection of web pages. By using HTML or other scripting languages are used to develop various types of web pages. Generally, web pages are three types: static web page, dynamic web page, server pages. Static web pages are look like it can't be changed. Like example, Indian railway system, net banking, etc. are like static web pages. అంటే స్టాటిక్ వెబ్ పేజ్లో మనకి కనిపించే పేజ్లో మార్పులు ఏం పెద్దగా కనిపించవు, ఉండవు. అదే డైనమిక్ వెబ్ పేజ్లో అయితే కనుక మనకి డే టు డే చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి, మారిపోతూ ఉంటుంది అన్నమాట. లైక్ మనకి సాంగ్ సంబంధించిన సైట్స్ కానీ, లేదంటే ఆన్లైన్ షాపింగ్ మాల్స్ సంబంధించిన సైట్స్ కానీ, ఇవన్నీ కూడా డే టు డే ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా డైనమిక్ వెబ్సైట్లోకి వస్తాయి. ఇంక సర్వర్ పేజ్ విషయంలోకి వస్తే కనుక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక ఫేస్బుక్ సంబంధించిన ఇమేజ్ పెట్టాను చూడండి. అందులో లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎప్పుడూ అదే అడుగుతూ ఉంటుంది, అదే పేజ్ ఉంటుంది కనుక అది స్టాటిక్ పేజ్. అదే లాగిన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అప్డేట్ అయిపోతూ ఉంటాయి. అంటే నేను ఓపెన్ చేసింది వాళ్ళు కనబడదు, వాళ్ళు ఓపెన్ చేసింది రేపు కనబడదు, లైక్ దట్ అలాగా మనకి మారిపోతూ ఉంటుంది. కనుక దాన్ని మనం డైనమిక్ వెబ్ పేజ్ అంటాం. ఇప్పుడు మీరు ఏదైతే డేటాని రిజర్వ్ చేస్తారో, స్టోర్ చేస్తారో దాన్ని సర్వర్ పేజ్ అంటారనమాట. అంటే మనకి ఫీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్యాక్ ఎండ్లో సర్వర్లో స్టోర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు HTML. HTML ఇన్ ది సెన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. జనరల్గా టిమ్ బెర్నర్లీ అని ఆయన దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇన్ ది ఇయర్ 1989. అండ్ హీ ఆల్సో క్రియేటెడ్ యాజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్. అంటే వరల్డ్ వైడ్ వెబ్ని కూడా ఈయన డెవలప్ చేయడం జరిగింది. HTML ఈజ్ బేస్డ్ ఆన్ SGML, స్టాండర్డైజ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్ అంటున్నాం. దీన్ని ద్వారానే మనం HTMLని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్, HTML contains generally hypermedia documents. That means they can contain text formatting, anchor links, animations, images, audios and videos, etc. are used in this web page. జనరల్గా వెబ్ పేజ్ డెవలప్ చేసేటప్పుడు మనకి అవసరమయ్యే కంటెంట్ అంతా కూడా ఫార్మేట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. HTML is also called tagged language. Why we are called it as tagged language అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం.
హియర్ HTML ఈజ్ ఆల్సో కాల్డ్ ట్యాగెడ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం కదా. అందులో మనకి ట్యాగ్ అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ యాంకర్ బ్రాకెట్స్ మనం ట్యాగ్ కింద పిలుస్తాం అనమాట. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ యాంకర్ బ్రాకెట్స్ నథింగ్ బట్ మనం వీటిని మనం లెస్ దెన్ సింబల్ గ్రేటర్ దెన్ సింబల్ అని కూడా అంటూ ఉంటాం. ఆ ఓపెనింగ్ క్లోజింగ్ మధ్యలో ఒక కీవర్డ్ ఆర్ ప్రీ డిఫైన్డ్ వర్డ్ ఉండడం జరుగుతుంది. దాన్ని మనం కలిపితే ఒక ట్యాగ్ అవుతుంది. జనరల్గా మనకి ట్యాగ్స్ రెండు రకాలు ఉన్నాయి. అంటే సింగిల్ ట్యాగ్స్ ఉంటాయి, అలాగే పేర్ ట్యాగ్స్ ఉంటాయి. ఈ పేర్ ట్యాగ్స్ని కంటైనర్ ట్యాగ్స్ అని కూడా అంటాం. అలాగే సింగిల్ ట్యాగ్ని ఎంటీ ట్యాగ్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకే, సింగిల్ ట్యాగ్లో మనకి ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ ఒకటే ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. అదే పేర్ ట్యాగ్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ రెండు ఉంటాయి. మరి ఆ రెండింటికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే క్లోజింగ్ ట్యాగ్లో స్లాష్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, HTML యూజెస్ ట్యాగ్స్ టు మార్కప్ టు ద టెక్స్ట్ అంటున్నారు. ఇందులో ఏంటి, ట్యాగ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్ దట్ టెల్ యువర్ బ్రౌజర్ దట్ టు షో ఆన్ ద పేజ్ అన్నాడు. అంటే ఏంటి, మనకి మనం రాసిన ట్యాగ్ని బట్టి అది బ్రౌజర్లో డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ట్యాగ్స్ గురించి చెప్పుకున్నాం కదండి, ఏముంటాయని చెప్పుకున్నాం, లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. నథింగ్ బట్ వాటిని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ యాంకర్ బ్రాకెట్స్ ఉంటాయని చెప్తున్నాం కదా, అవి. ఓకే, ఆల్ ట్యాగ్స్ బిగిన్ విత్ ఏ లెస్ దాన్ సింబల్ అండ్ విత్ గ్రేటర్ దాన్ సింబల్. సో ఎనీథింగ్ ఇన్సైడ్ ఆఫ్ యాంకర్ బ్రాకెట్స్ ఈస్ కాల్డ్ ఏ ట్యాగ్. ఈచ్ ట్యాగ్ మస్ట్ బి అకాంప్లిష్డ్ బై ఏ క్లోజింగ్ ట్యాగ్. క్లోజింగ్ ట్యాగ్ ఎప్పుడు ఉంటుందని చెప్పుకున్నాం, పేర్ ట్యాగ్లో మాత్రమే ఉంటుందన్నమాట. సింగిల్ ట్యాగ్స్లో ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, రైట్? విచ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ ద ట్యాగ్ ఎక్సెప్ట్ ఇట్ ఈస్ ఇంక్లూడ్స్ ఏ స్లాష్ ఆఫ్టర్ ద లెస్ దెన్ సింబల్. ఇందులో చెప్పుకున్నట్టుగా క్లోజింగ్ ట్యాగ్లో మనకి స్లాష్ అనే దాని ద్వారా మనకి క్లోజింగ్ ట్యాగ్ అని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. నీడ్ టు స్టార్ట్. ఎలా మనం HTMLని స్టార్ట్ చేయాలి, దీనికోసం మనకు ఒక కంప్యూటర్ ఉండాలి, లేదా ల్యాప్టాప్ ఉండాలి, రైట్? అలాగే వెబ్ బ్రౌజర్ ఒకటి అవసరం అవుతుంటుంది. ఈ వెబ్ బ్రౌజర్ అనేది మనకి బై డిఫాల్ట్గా విండోస్ సిస్టమ్ అయితే కనుక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్తో వస్తుంది. కానీ మనం అడిషనల్గా మనం ఫైర్ ఫాక్స్ అని కానీ, లేదంటే క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, లేదంటే గూగుల్ క్రోమ్, నెట్స్కేప్ నావిగేటర్, మొజాయిక్, ఒపేరా ఎక్సెట్రా ఇలాగ చాలా నెంబర్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ వచ్చినాయి మనకి. వాటిని ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా పనిచేస్తుందంటే మనకి ఒక ఇంటర్ప్రెటర్ కింద పనిచేస్తుంది అనమాట. మనం రాసిన కోడింగ్ ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి వీలవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఈ స్క్రిప్టింగ్ రాయాలంటే కనుక మనకి వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ కూడా అవసరం అవుతుంది. జనరల్గా మనం నోట్ ప్యాడ్లో రాయొచ్చు, లేదంటే నోట్ ప్యాడ్ ++లో రాయొచ్చు, ఆర్ వర్డ్ ప్యాడ్ అని అదర్ టెక్స్ట్ ఎడిటర్ కూడా యూస్ చేయొచ్చు. నోవేడేస్ చాలా రకాలు వచ్చినాయి, ఎక్లిప్స్ అని ఇలా చాలా వచ్చేసినాయి. కానీ మనకి ఈజీగా ఉండేది నోట్ ప్యాడ్ ++. నెక్స్ట్ ఆ కోడ్ రాసేటప్పుడు ఆ ఫైల్కి .html అనే ఎక్స్టెన్షన్తో స్టోర్ చేయాల్సి వస్తుంది అనమాట, ఫైల్ని ఆర్ ఆ స్క్రిప్ట్ని, రైట్? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నోట్ ప్యాడ్ ++ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా అయితే నోట్ ప్యాడ్ రెడీమేడ్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ జనరల్గా HTML ఎలా ఉంటుంది, దాని బాడీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను చిన్న డయాగ్రామ్ ఫార్మాట్ చూపిస్తుంది. చూడండి, మనిషిని ఆర్ ఒక పర్సన్ తీసుకుంటే కనుక హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది. లైక్ దట్ ఈ ఓవరాల్ అంతటిని మనం HTML అని ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ లోపల హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ HTML ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అంటున్నాం కదా, HTML ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, అలానే హెడ్ క్లోజింగ్. హెడ్ లోపల మళ్ళీ మనకి టైటిల్ ఉంటుంది, టైటిల్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనమాట. అలాగే బాడీకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, బాడీ లోపల సమ్ ఎలిమెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి ఏంటనేది మళ్ళీ
నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇది ఓవరాల్గా ఒక స్ట్రక్చర్, HTML ఫైల్ యొక్క స్ట్రక్చర్. చూడండి బేసిక్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది. ఏముంది ఇక్కడ టాప్ మోస్ట్లో కనిపిస్తుంది చూస్తున్నారా, ఇది HTML5 వెర్షన్ యొక్క డాక్యుమెంట్ టైప్, చెప్పాలంటే కామెంట్ లాంటిది అది. నెక్స్ట్ లైన్లో మనకి ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ HTML, ఓకే. అలాగే లాస్ట్లో క్లోజింగ్ ట్యాగ్. అలాగే మనం చెప్పుకున్నట్టుగానే HTML ఓపెనింగ్ క్లోజింగ్లో ఏముంటాయని చెప్పుకున్నాం, మధ్యలో హెడ్ ఉంటుంది, అలాగే బాడీ ఉంటుంది. అంటే మనిషికి ఎలా అయితే హెడ్ ఉంటుంది అలాగే బాడీ ఉంటుందో అలాగే ఇక్కడ కూడా హెడ్ బాడీ ఉంటుంది. హెడ్కి ఒక టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా వెబ్ పేజ్ టైటిల్ అని చెప్పించాను. బాడీ లోపల వచ్చింది ఏంటంటే దిస్ ఈజ్ వేర్ యూ కంటెంట్ గోస్ అని చెప్పి రాసాం. ఇది బేసిక్ ఫార్మేట్ ఆఫ్ ఏ HTML డాక్యుమెంట్. కింద నోట్ చెప్పాను చూడండి, దీస్ 4 elements ఆర్ మస్ట్ కంటైన్ ఇన్ ద HTML డాక్యుమెంట్. మస్ట్ అండ్ షుడ్గా ఈ ఎలిమెంట్స్ కంపల్సరీ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించున్నాను. సేమ్ ఇందాక యాజ్ ఇట్ ఈజ్ ఏదో అదే. ఇది అడిషనల్గా H1 అని చెప్పి ఒక హెడ్డింగ్ టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. H1 అల్లామీ డిగ్రీ కాలేజ్ అని రాసాం కదా, H1 అనేది హెడ్డింగ్ అనమాట. సరే, ఇక్కడ టైటిల్ అంటే వెబ్ పేజ్లో టాప్ మోస్ట్ కార్నర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక ఫైల్ అయితే మనం పేరు పెడుతున్నాము, అలాగే ఆ టైటిల్ కూడా ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి అక్కడ కనిపిస్తుంది అనమాట. బాడీ లోపల కంటెంట్ ఏముంటే అవి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నోట్లో రాసింది ఏంటంటే, నోట్ చెప్పండి చూడండి, ద బ్రౌజర్స్ ఆర్ యూజ్డ్ టు ఓపెన్ ద HTML డాక్యుమెంట్స్ వేరాస్ ద డాక్యుమెంట్స్ కెన్ బి క్రియేటెడ్ యూజింగ్ నోట్ప్యాడ్ ఆర్ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ అని చెప్పాం కదా. నోట్ప్యాడ్ కానీ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ వాడచ్చు. నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రెడీమేడ్గా వాడు మనం టైప్ చేస్తున్నప్పుడే హింట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలాగే ద బ్రౌజర్ కంటైన్ ఇంటర్ప్రెటర్ అని ఆల్రెడీ చెప్పాను నేను. ఏంటి, మనం టైప్ చేసిన స్క్రిప్ట్ని అది ట్రాన్స్లేట్ చేసి మనకి అవుట్పుట్ డిస్ప్లే వస్తుందని చెప్పాం కదా. ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ చూసారు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం. దట్ ఆటోమేటికల్లీ రీచ్ ఈచ్ లైన్ ఇన్ ద HTML డాక్యుమెంట్ అండ్ టేక్ ఏ ప్రాసెస్ యాక్షన్. ఓకే, ఇది జనరల్గా జరిగే ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళి అది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. చూడండి, ఇందులో ఎలిమెంట్స్ అంటున్నాం కదా. ఎలిమెంట్ అంటే జనరల్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో రాసే కంటెంట్ని మనం ఎలిమెంట్ అంటారనమాట. ఎలిమెంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ 2 ట్యాగ్స్ అంటున్నాం చూసారా. ఏ స్టార్ట్ ట్యాగ్ అండ్ ఏ ఎండ్ ట్యాగ్, బిట్వీన్ దీస్ ట్యాగ్స్ ఈజ్ ద ఎలిమెంట్ కంటెంట్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, టైటిల్, క్లోజింగ్ టైటిల్, మధ్యలో వెల్కమ్ టు మై వెబ్ పేజ్ అన్నాం కదా, ఇది దాని యొక్క ఎలిమెంట్స్ అవుతుంది అనమాట. ఏ స్టార్ట్ ట్యాగ్ ఈజ్ రైట్. A start tag is a left angle bracket followed by the name of the element and then a right angle bracket అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఓపెనింగ్ క్లోజింగ్ టైటిల్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దానికి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపిస్తుంది చూడండి. టాప్ మోస్ట్ కార్నర్లో H1 దాని యొక్క క్లోజింగ్ బ్రాకెట్, ఇదంతటిని కలిపితే దాన్ని ఎలిమెంట్ అంటున్నాం. మధ్యలో రాసిన ఏదైనా కంటెంట్ ఉంటే కదా దాన్ని స్టేట్మెంట్ అంటాం అనమాట. ఇది ఓపెనింగ్ ట్యాగు, ఇది క్లోజింగ్ ట్యాగ్. కిందకి వస్తే చూడండి, H1 లోపల మళ్ళీ వేరే ఒక క్లాస్ ఈక్వల్స్ టు ప్రైమరీ అని చూస్తారా, దీన్నే మనం యాట్రిబ్యూట్స్ అంటాం అన్నమాట. అంటే ప్రతి ట్యాగ్కి సమ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి, అవి అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, యాట్రిబ్యూట్ లోపల యాట్రిబ్యూట్ నేము, దానికి ఇచ్చేది సంబంధించిన ఏదైతే కంటెంట్ దాన్ని యాట్రిబ్యూట్ వాల్యూ అంటాం అన్నమాట. ఓకే, యాట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్స్ టు యాట్రిబ్యూట్ వాల్యూ అన్నమాట. రైట్, నెక్స్ట్ స్లైడ్. సింగిల్ ట్యాగ్, ఎంటీ ట్యాగ్స్ అని కూడా అంటాం. ఇందాక చెప్పుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. హారిజంటల్ రో, లేదంటే బ్రేక్, అలాగే అంటే పి అంటే పారాగ్రాఫ్, వీటిని మనం జనరల్గా సింగిల్ ట్యాగ్స్ కోసం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ అబ్జర్వ్ చేస్తే కింద చూడండి, ఎంటీ ట్యాగ్స్ని ఈ విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. అలాగా బిఆర్ అని చెప్పి పైన ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూపించాం, కానీ ఇక్కడ బిఆర్ స్లాష్ కూడా ఇవ్వచ్చు, లేదంటే బిఫోర్ స్లాష్ ఇచ్చి తర్వాత బిఆర్ అని అవ్వచ్చు. ఓకే, అంటే ఈ విధంగా కూడా మనం ఎంటీ ట్యాగ్ ఈ 3 రకాల్లో ఎలాగైనా రాయొచ్చు అనమాట. నథింగ్ బట్ సింగిల్ ట్యాగ్స్ అనమాట. సేమ్ హెచ్ఆర్ విషయంలో కూడా చూడండి,
హెచ్ఆర్ ఉంది, లేదంటే స్లాష్ హెచ్ఆర్ ఉంది, లేదంటే హెచ్ఆర్ స్లాష్ ఉంది. అంటే సేమ్ ఒకే సింగిల్ ట్యాగ్ని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు 3 రకాలుగా. ఎగ్జాంపుల్ చూడండి, క్రింద సింటాక్స్ ఇచ్చాను. హెచ్ఆర్ కలర్ అట్రిబ్యూటు, విడ్త్ అట్రిబ్యూటు, అలైన్మెంట్ అట్రిబ్యూటు, సైజ్ అట్రిబ్యూట్ కూడా ఉన్నాయి. దీనికి 4 అట్రిబ్యూట్స్ మనం మెన్షన్ చేసి హారిజంటల్ రో అనే దాన్ని, హారిజంటల్ లైన్ అనే దాన్ని మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. జనరల్గా ఫార్మాటింగ్ అంటే నథింగ్ బట్ డెకరేషన్. ఏం డెకరేషను? మన టెక్స్ట్ని ఎలా కనిపించాలనే దాని గురించి ఈ ఫార్మాట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మన యాజ్ ఇట్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ నేర్చుకున్న వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. చూడండి, క్రింద బాటంలో ఇచ్చాను చూడండి, బి, బోల్డ్, ఐ, ఇటాలిక్, యూ, అండర్లైన్, స్ట్రైక్ త్రూ, అలాగే సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ ఇలాగ ఉన్నాయి కదా. ఇవే యాజ్ ఇట్ ఈజ్ మనం వర్డ్లో చేస్తున్నాం. అవి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఇంప్లిమెంట్ చేయాలంటే కనుక ఎలా చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. చూడండి, ఇక్కడ బి అంటే బోల్డ్ అని దాని యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో మనం ఏదైతే మెన్షన్ చేస్తున్నామో ఆటోమేటిక్గా అది బోల్డ్ కలర్లో థిక్గా రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బోల్డ్ అని థిక్గా కనిపిస్తుంది. అలాగే ఇటాలిక్ చేయాలంటే కనుక కంటెంట్ని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇటాలిక్ ట్యాగ్ యూస్ చేసుకొని మనం దానికోసం ఇటాలిక్లో డిస్ప్లే అవుతుంది. ఇటాలిక్ అని రాయాల్సిన లేదు, ఇక్కడ ఏది రాస్తే అది ఇటాలిక్ లాగా కన్వర్ట్ అవుతుంది. అలాగే బోల్డ్ అని రాయాల్సిన పని లేదు. బి అంటేనే బోల్డ్ ట్యాగ్ అనమాట. బోల్డ్ ట్యాగ్ల మధ్యలో మనం ఏది రాస్తే కంటెంట్ బోల్డ్ అవుతుంది. యూ అంటే అండర్లైన్. అలాగే ఎస్యూపి అంటే సూపర్ స్క్రిప్ట్, ఎస్యూబి అంటే సబ్స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏ స్క్వేర్లు బి స్క్వేర్ లాగైనా స్క్వేర్ రాటి రాయాల్సి వచ్చినప్పుడు చూడండి మనం టాప్లో రాయడం జరుగుతూ ఉంటుంది. అలా రావాలంటే కనుక మనం ఆ పర్టికులర్ దేనైతే మనం టాప్కి వెళ్ళాలనుకుంటున్నాం దానికోసం ఎస్యూపి అని చెప్పి మనం మధ్యలో కావాల్సిన ఆ స్క్వేర్ అయితే ఏదైతే అనుకుంటున్నామో అది క్యూబ్ కానీ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలాగే సబ్స్క్రిప్ట్ అంటే బాటంలో వచ్చేవి. జనరల్గా ఈక్వేషన్స్ రాసేటప్పుడు కనిపిస్తుంటాయి, H2SO4 అని అలా కనిపిస్తూ ఉంటాయి చూసారా. అలాంటప్పుడు 4 క్రిందకు ఉంటుంది, 2 క్రిందకు ఉంటుంది. అలా క్రిందకు ఉన్నప్పుడు దాన్ని సబ్స్క్రిప్ట్ కింద మెన్షన్ చేయాలి. HTML డాక్యుమెంట్లో సబ్స్క్రిప్ట్ కింద మెన్షన్ చేయాలంటే మనం యూస్ చేయాల్సింది ఏంటంటే SUB అనే ట్యాగ్ యూస్ చేయాలన్నమాట, రైట్. నెక్స్ట్ అలాగే హియర్ ఇట్ ఈస్. సెంటర్. జనరల్గా అలైన్మెంట్స్ యూస్ చేసేటప్పుడు సెంటర్ అనేది యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలైన్మెంట్ పూర్వం మనకి ఓల్డ్ వెర్షన్లో అలైన్ ఈక్వల్ టు సెంటర్ ఇలా రాసేవాళ్ళం, కొన్ని చోట్ల అట్రిబ్యూట్స్ వస్తూ ఉంటాయి. కానీ సెంటర్ అనే డైరెక్ట్గా ఒక ట్యాగ్ కూడా కొత్త వెర్షన్లో ఇవ్వడం జరిగిందనమాట. అలాగే బోల్డ్, ఇటాలిక్ ఇటువంటివి కూడా చెప్పండి డిప్రిషియేటెడ్ వెర్షన్లో యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త వెర్షన్లో బోల్డ్, ఇటాలిక్ వాడరు, దానికోసం స్ట్రాంగ్ అని, ఎంపసైజ్ అని ఇలా మనకి డిఫరెంట్ ట్యాగ్స్ ఇవ్వడం జరిగిందనమాట. అవి యూస్ చేస్తాం. చూడండి, ఇక్కడ నేను స్ట్రాంగ్ రాశాను, యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ బోల్డ్ ఇది ఒకేలా అని చూస్తున్నారా, బోల్డ్ లైక్ టెక్స్ట్ రావడం జరిగిందనమాట, రైట్. నెక్స్ట్ అలాగే స్ట్రైక్ త్రూ అని చెప్పి ఇచ్చింది చూడండి, ఇక్కడ స్ట్రైక్ త్రూ ఎస్ అంటే ఏదైనా మనం స్ట్రైక్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు, లైక్ మనకి నేను అప్లికేషన్ ఫిల్ చేసిన చూడండి మిస్టర్ ఆర్ మిస్సెస్ అని ఉంటుంది, లేదంటే హీ ఆర్ షీ అని ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ఏదో ఒక పర్టికులర్ పదాన్ని ఉంచుకోవాల్సి వస్తుంది. అప్పుడు రిమైనింగ్ అని స్ట్రైక్ చేస్తాం. అలా స్ట్రైక్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట, రైట్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామా. హియర్ ఇట్ ఈస్ హెడ్డింగ్ ట్యాగ్స్. ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి మనకి జనరల్గా 1 to 6 హెడ్డింగ్స్ ఉంటాయి. హెడ్డింగ్ 1 to 6లో మనకి ఒక్కొక్క రకంగా డిస్ప్లే అవుతుంది అనమాట. జనరల్గా ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసరికి H1 అనమాట. H1లో కంటెంట్ మనకి బిగ్ సైజ్లో కనిపిస్తూ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ అలాగే సెకండ్ విషయంలోకి వస్తే దానికన్నా కొంచెం లిటిల్ బిట్ సైజ్ తక్కువ ఉంటుంది. హెడ్డింగ్ 3 విషయంలోకి వస్తే కనుక ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది ఏంటంటే ఇవన్నీ క్లోజింగ్ ఇక్కడ 2 రావాలి, ఇక్కడ 3 రావాలి, ఇక్కడ 4 రావాలి, 5 రావాలి. సారీ, మనం కాపీ పేస్ట్ చేయడం వల్ల మిస్టేక్స్ అరైజ్. ఎనీహౌ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ సేమ్ ఏదైతే ఓపెనింగ్ ట్యాగ్లో ఉందో క్లోజింగ్ ట్యాగ్లో అదే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అడిషనల్గా స్లాష్ ఇవ్వడం జరుగుతుంటుంది కనుక అవి యూస్ చేయాలి. ఇవి హెడ్డింగ్ ట్యాగ్స్కి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే
బాగా థిక్ కలర్ టెక్స్ట్ అంటే సైజ్ ఫాంట్ టెక్స్ట్ పెద్దగా ఉండాలి వచ్చినప్పుడు మనం ఈ హెడ్డింగ్ ట్యాగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎలా చేయాలి ఏంటనేది నేను ఫర్దర్ స్లైడ్స్లో చూపిస్తాను. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ హెడ్డింగ్స్ మనకి 6 ఉంటాయి. అందులో H1 తీసుకుంటే అప్ టు H6 దాకా ఉంటాయి అనమాట. చూడండి, ఇక్కడ కంప్యూటర్ అనేది ఈ సైజు H1 వస్తే H2 ఈ సైజు, H3 ఈ సైజు, H4, H5, H6 లాస్ట్ సైజు వచ్చేసరికి చిన్నగా అవుతుంది అనమాట. ఇది జస్ట్ మీకు తెలియడం కోసం ఒక ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాను. ఇవన్నీ ఎలా చేయాలనేది నేను మళ్ళీ ఇంకొక స్లైడ్లో చేసి చూపిస్తాను. రైట్, ఇంతవరకు స్టాప్ చేద్దాం. ఫర్దర్గా నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. థ్యాంక్ యూ ఆల్.